భర్తే దైవం, భర్తే సర్వస్వం అనుకున్న వారందరూ మహాపతివ్రతలుగా మనకి పురాణాల్లో దర్శనమిస్తారు. అలాంటి వారిలో యముణ్ణి వెంబడించి భర్త ప్రాణాలు దక్కించుకున్న సావిత్రి, సూర్యోదయాన్ని సైతం తన పాతివ్రత్య మహిమతో నిలిపి ఉంచిన సతీ సుమతి, తనని పరీక్షింపదలచి వచ్చిన త్రిమూర్తులని పసిబాలురిని చేసిన అనసూయ ప్రథమ స్థానాల్లో నిలుస్తారు. మరి వారు ఏ పూజలు చేసి అంతటి మహత్యాన్ని పొందగలిగారు? ఈ ప్రశ్నకి సమాధానం చెబుతుంది బ్రహ్మవైవర్తన పురాణం. ఇందులో మనకి భర్త క్షేమం కోసం, ఆయన దీర్ఘాయువు కోసం సావిత్రితో పాటు స్వయంగా లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవి, భూదేవి, గంగమ్మ పఠించిన స్తోత్రాన్ని ఇలా ఇచ్చారు. నమః కాంతాయ భర్త్రే చ శిరశ్చంద్ర స్వరూపిణే, నమః శాంతాయ దాంతాయ సర్వదేవాశ్రయాయ చ, నమో బ్రహ్మస్వరూపాయ సతీ ప్రాణపరాయ చ, నమస్యాయ చ పూజ్యాయ హృదాధారాయ తే నమః, పంచప్రాణాది దేవాయ చక్షుషస్తారకాయ చ, జ్ఞానాధారాయ పత్నీనాం పరమానంద రూపిణే, పతిర్బ్రహ్మ పతిర్విష్ణు పతిరేవ మహేశ్వరః, పతిశ్చ నిర్గుణాధారో బ్రహ్మరూప నమోస్తుతే, క్షమస్వ భగవాన్ దోషం జ్ఞానాజ్ఞానకృతం చయత్, పత్నీ బంధో దయాసింధో దాసీ దోషం క్షమస్వమే. ఇతి స్తోత్రం మహాపుణ్యం సృష్ట్యాదౌ పద్మయా కృతం, సరస్వత్యా చ ధారయా గంగయా చ పురావ్రజ, సావిత్ర్యా చ కృతం పూర్వం బ్రహ్మణే చాపి నిత్యస, పార్వత్యా చ కృతం భక్త్యా కైలాసౌ శంకరాయ చ.